రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎంపీ పురంధరేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. 26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. ఆయన 2000 స్కూల్ అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం అప్పుల పాలైన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు ఎంపీ పురంధరేశ్వరి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది. ఎటు చూసినా అప్పులే కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కడా కూడా మనకు కనపడుతుంది. అయినప్పటికీ కూడా అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం అప్పటి వరకు అభివృద్ధిని కోల్పోయిందో, ఏదైతే నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలు అందుకోలేకపోయారు, అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా సమాంతరంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాన్ని మీరందరూ కూడా ఒకసారి చూడండి. మాట తప్పని మడవం తప్పని ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ చెప్పింది చెప్పినట్టుగా అమలు చేస్తూ ఉన్నాం. అనేక ఆర్థిక లోటుపాట్లు ఉన్నా, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఆర్థికంగా దివాళా తీసినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి వెట్టెక్కించి ఇవాళ సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు సాగుతాం. దానిలో భాగంగా గ్రామాల అభివృద్ధిలో రోడ్లు వేయటం, కాలువలు కట్టడం కానీ, పారిశుద్ధ్యం మెరుగుపరచడం కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ పక్కదారి పట్టిపోయినా ఇవాళ ఎంఎన్ఆర్జీఎస్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఏదైతే తల్లికి వందనం కింద ప్రతి పెట్టి నలుగురంటే నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఒకళ్ళున్నా అందరికీ కూడా వాళ్ళ 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి, 2,000 రూపాయలు వాళ్ళ పేరుతోటి స్కూల్కి ఖాతాలోకి వేయటం జరుగుతాం. స్కూళ్ళన్నీ అభివృద్ధి చేసి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం అలా 15,000 రూపాయల చొప్పున ప్రతి బిడ్డకి మనం ఇస్తాము. 64 లక్షల మందికి 10,180 కోట్ల రూపాయలు ఇవాళ ఖాతాలోకి ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ వేశారు, ఇంకా వేస్తున్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోమని